దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 2 మే 2026 మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? సామెతలు 22వ అధ్యాయము 4వ వచనము. Proverbs chapter 22 and verse 4. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తికి భూమి మీద కావాల్సినది ఐశ్వర్యమును ఘనతయు జీవము. ప్రియ దేవుని బిడ్డ, దేని వల్ల కలుగుతుంది? యెహోవా యందలి భయభక్తులు. యెహోవా యందలి భయభక్తులు గలవారు వినయముగా ఉంటారు. వినయము అని ప్రతిఫలమును. సో ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ makes a person humble, and because of your humbleness you receive these three things. ఏంటంటే ఆ మూడు: ఐశ్వర్యమును, ఘనతయు జీవము. Let me read this in English. By humility and the fear of the Lord are riches and honor and life. Riches and honor and life. Why? Because of humility which you got through fear of God. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందలి భయభక్తులు నేర్చుకోవాలి. భక్తుడు అంటాడు, పిల్లలారా నా యొద్దకు రండి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పించేదను. ఐ విల్ టీచ్ యూ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. సండే స్కూల్లో కానీ చర్చ్లో కానీ మనము ప్రజలకు ఏమి నేర్పించాలండి? దేవుని యందలి భయభక్తులు నేర్పించాలి. దేవుని యందలి భయభక్తులు అంటే మనము ఏమి మాట్లాడినా ఇది దేవునికి ఇష్టమో లేదో అని ఆలోచన చేయడము. మనం ఏమి చేసినను ఇది దేవునికి ఇష్టమా లేదని వివేచించడము. దేవుని యందలి భయభక్తులు లేకపోతే నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు, గర్విష్ఠగా మాట్లాడతావు, నేనే అని మాట్లాడతావు. నీవు దేవుని యందలి భయభక్తులు లేనందువలనే నీవు పాపంలో చిక్కుకుంటున్నావు. దేవుని యందలి భయభక్తులు గలవారు ఏ ప్రతిఫలం అని దీనత్వము, దే హంబుల్. దాని వలన వారికి కలిగే మూడు విషయాలు. మరొకసారి ఐశ్వర్యము, రెండవది ఘనత, మూడవది జీవము. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకుంటే ఈ మూడు నీ జీవితంలో చూస్తావు. నువ్వు చూడాలని దేవుడు ఈరోజు ఈ వాక్యాన్ని మనకిస్తున్నాడు. తప్పనిసరిగా ఐశ్వర్యమును, తప్పనిసరిగా ఘనతను, తప్పనిసరిగా జీవము, సమృద్ధి జీవము, నిత్య జీవముని నీ జీవితంలో నువ్వు అనుభవించాల్సిందే. You have to experience riches and honor and life. It all boils down to you fearing the Lord. దేవుని వాక్యానుసారముగా ప్రతి ఒక్కరితో వ్యవహరించాలి. When you're conducting yourself with others, you have to do it according to the word of God. దేవునికి తగిన జీవితాన్ని జీవించాలి. You have to live a life which is acceptable unto God the Father. అది లేకపోతే నీకు దేవుని భయం లేదు. ప్రతి ఒక్కరూ స్వనీతిలో ఉంటారు. నేను అన్ని కరెక్ట్, నేను భక్తిపరురాలుని అని చాలా మంది ఈ గుంపులో ఉన్నవారు, దేవుని భయం లేని వారు స్వనీతి పట్టుకొని వేలాడుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమే సెలవిస్తుంది, మన నీతి మురికి గుడ్డలతో సమానము. So I want you to get rid of your self-righteousness. Hold on to the fear of the Lord. యెహోవా యందు భయభక్తులు కలిగినట్టే జ్ఞానానికి మూలమై ఉన్నది. ఇట్స్ అ బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. ఆ విజ్డమ్ వల్ల, ఆ జ్ఞానం వల్ల నీకు ఐశ్వర్యము, నీకు ఘనత, నీకు జీవము దొరుకుతున్నది. हिंदी में पढ़ेंगे नीति वचन, उसमें 22 अध्याय और 4 वचन पढ़ रहे हैं. नम्र और यहोवा के भय मानने का फल धन
महिमा और जीवन होता है। धन, महिमा और जीवन कब? यहोवा का जब भय मानते हैं, नम्र बनते हैं आप। बिना नम्रता से आपके जीवन में तीन चीज नहीं आएगा: धन, మహిమ और జీవన్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మూడు విషయాలు దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా మనకిచ్చి ఉన్నాడు. ఈరోజు దేవుడు మీ మనోనేత్రములు వెలిగించి, దేవుడు మీలో పెట్టింది మీకు చూచే కనులు దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, అవును ప్రభా, ఐశ్వర్యమును, ఘనతను, జీవమును నీవు మాకు ఇచ్చి ఉన్నావు తండ్రి. యేసు ప్రభును నమ్ముకుట ద్వారా దేవా తండ్రి, మేము నాయన తండ్రి రిచెస్, మేము హానర్, మేము తండ్రి లైఫ్ పొందుకొని ఉన్నాం నాయన. ఈరోజు మా మనోనేత్రములు వెలిగించమని అడుగుతున్నాను ప్రభా. దేవా తండ్రి, మా మనోనేత్రములు వెలిగించండి తండ్రి. నీవు నాయన తండ్రి మమ్మల్ని పిలిచిన పిలుపు యొక్క నిరీక్షణ ఎట్టిదో మేము తెలుసుకుంటూ మా మనోనేత్రములు వెలిగించండి అయ్యా. అవును తండ్రి, నీవు మా కొరకు సిద్ధపరిచిన ఐశ్వర్యమును, ఘనతను, జీవమును మేము చూడుటకు నాయన మా మనోనేత్రములు వెలిగించమని ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యం వారందరినీ మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారిని మంచి జాబ్స్తో నీ బిడ్డలు దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రములు. బిజినెస్ చేసిన వారిని బిజినెస్ని దీవించినందుకు స్తోత్రం. దేవా, చదువుకుంటున్న వారు నాయన, హైయర్ క్లాసెస్కి వెళ్ళిన వారు, న్యూ అడ్మిషన్స్, కాలేజెస్ జాయిన్ అయిన వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి అవసరాలన్నీ మీరు తీర్చమని అడుగుతున్నాను. కాలేజ్ అవసరాలు, యూనివర్సిటీ అవసరాలు, స్కూల్ అవసరాలు, వారి ఫీజు అవసరాలు అన్నీ కూడా యేసు ప్రభు వారి నామములో తీర్చబడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రభా నాయన, రిజల్ట్స్ వచ్చి చాలా ప్రభా అందరూ ప్రభా నాయన మంచిగా నాయన దేవ వారి యొక్క స్టడీస్ని, వారి యొక్క ఎగ్జామ్స్ని, బోర్డ్ ఎగ్జామ్స్ని, పబ్లిక్ ఎగ్జామ్స్ని నాయన మంచిగా పాస్ అయినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. కేవలం మీకే మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈరోజు మేము ఏమై ఉన్నాము? మీ యొక్క కృపను బట్టి అయి ఉన్నాము నాయన. వారి చదువుల్లో, వారి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా మీ తోడు వారికి దయచేసి నీవు మహిమ పొందుకున్నందుకు స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపు చేసినందుకు స్తోత్రంలో నాయన తండ్రి. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని మీరు దీవించడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన, ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చమను గాక. మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయము. మా ఇట్లా ప్రార్థనలు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీనిని తప్పించమందుకు రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమతైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమె. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు అండ్ ప్రైజ్ ద లార్డ్.